అమెరికా దాడులకు నిరసనగా గల్ఫ్ ప్రాంతంలోని సైనిక స్థావరాలను అమెరికా ఉపయోగించుకోవడానికి అనుమతించే దేశాల మౌలిక సదుపాయాలను సర్వనాశనం చేస్తామని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. వరుసగా 7 రోజుల నుంచి అమెరికా వైమానిక దాడులతో ఇరాన్లో విధ్వంసం సృష్టిస్తోంది. ఇరాన్ సైనికులు, పౌరులతో కలిపి దాదాపు 40 మంది ఈ తాజా దాడులలో చనిపోయారు. మరోవైపు ఇరాన్ తన కొత్త మిలిటరీ వ్యూహం భారీ క్షిపణులతో కౌంటర్ అటాక్స్ చేస్తోంది. అమెరికా దాని మిత్ర దేశాల బహుళ అంచెల వైమానిక రక్షణ వ్యవస్థలను దెబ్బతీసేందుకు ఇరాన్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ దాడుల్లో ఫత్తా, ఖైబర్ షెఖాన్, జోల్ఫ్గర్, సెజ్జిల్ వంటి అత్యాధునిక భారీ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తున్నారు. మిస్సైల్స్ తో పాటు ఒకేసారి వందలాది డ్రోన్ల సమూహాలను శత్రు స్థావరాలపైకి వదులుతున్నారు. కేవలం రక్షణ వ్యవస్థలనే కాకుండా అమెరికా సైనికులు ఉండే హోటళ్లు, రవాణా వ్యవస్థలపై కూడా దాడులు చేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా గనుక ఇరాన్ అంతర్గత వంతెనలు, విద్యుత్ కేంద్రాలను టార్గెట్ చేస్తే తాము గల్ఫ్ రీజియన్లోని అన్ని ప్రధాన మౌలిక సదుపాయాలను నేలమట్టం చేస్తామని ఇరాన్ సైనిక కమాండ్ హెచ్చరించింది. బహ్రెయిన్లోని యుఎస్ షేక్ ఇసా ఎయిర్ బేస్, అలాగే కువైట్, జోర్డాన్లోని అమెరికా సైనిక కేంద్రాలపై ఇరాన్ ఇప్పటికే క్షిపణి వర్షం కురిపించింది. అమెరికా దాడులు ఇలాగే కొనసాగితే ఏ దేశ సరిహద్దు కూడా సురక్షితంగా ఉండబోదని టెహ్రాన్ తేల్చి చెప్పింది. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై నియంత్రణ కోసమే ఇరాన్, అమెరికా మధ్య ఈ తాజా దాడులకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మరోవైపు ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణులు, డ్రోన్లను అడ్డుకునేందుకు అమెరికా, దాని మిత్ర దేశాల రక్షణ వ్యయం తడిసి మోపెడవుతోంది. గత 7 రోజులలో అమెరికా దాదాపు 7 నుంచి 10 బిలియన్ల భారీ మొత్తాన్ని ఖర్చు చేసింది. ఇక యుద్ధం పట్ల అమెరికా ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వాషింగ్టన్ పోస్ట్, ఇన్సోస్, ది ఎకనామిస్ట్, యుగావ్ వంటి ప్రముఖ సంస్థలు నిర్వహించిన తాజా జాతీయ సర్వేల ప్రకారం మెజారిటీ అమెరికన్లు ఈ యుద్ధాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. కేవలం 29% మంది అమెరికన్లు మాత్రమే ఇరాన్ సంక్షోభాన్ని ట్రంప్ హ్యాండిల్ చేసిన విధానాన్ని సమర్థిస్తున్నారు. దాదాపు 68% మంది ప్రజలు ఈ యుద్ధం కోసం చేస్తున్న ఖర్చు, ప్రాణ నష్టం దేశానికి అస్సలు అవసరం లేవని భావిస్తున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 55% మంది ఇరాన్పై అమెరికా తక్షణమే సైనిక దాడులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. యుద్ధ వ్యతిరేకత కారణంగా ట్రంప్ అప్రూవల్ రేటింగ్ ఆయన రాజకీయ జీవితంలోనే అత్యంత కనిష్ట స్థాయికి, అంటే 34% పడిపోయింది.